చెరువుల సంరక్షణకు హైడ్రా ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. చెరువుల సంరక్షణకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు తొలగించడమే కాకుండా నాలాల ఆక్రమణలపై దృష్టి పెట్టాలన్నారు. బఫర్ జోన్లో ఉన్న పేదల భూములకు ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. అటు కూకట్పల్లి మైసమ్మ చెరువులో ఉన్న 40 ఏళ్ల మందిరానికి నోటీసులు ఇవ్వడం శోచనీయమన్నారు. చెరువుల పరిరక్షణకు ఓ నోడల్ ఆఫీసర్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం సూచించారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక హైడ్రా పేరు పెట్టి ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెర్లలో అక్రమానికి గురైనటువంటి చెర్లన్నిటి కూడా మంచి చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ చెర్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులు కానీ వీళ్ళందరినీ కూడా కబ్జాకు గురైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి గతం నుంచి కూడా నడుస్తూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి హైడ్రా వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఒక మంచి ఆలోచన హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటేనే మాది హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించిన వెంటనే దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఇమీడియట్గా అభివృద్ధి కార్యక్రమం చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే పూర్తిగా తీసినట్టుంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిలిపోయిన ల్యాండ్ ఉందో దానిలో కాపాడుకుంటే ఇమీడియట్గా నిధులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇలా చాలా మట్టుకు పట్టదారులు ఉన్నారు, కొంతమందిగా సిక్కం ల్యాండ్ ఉన్నాయి, ఎఫ్టీఏలో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నారు. ఆ పట్టదారులు ఉన్నటువంటి వాళ్ళకు మరి మీరు టీడీఆర్ ఇచ్చి వాళ్ళను పక్క జరుపుతారా? మరి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి ఒక ఆలోచనతో చెప్పాల్సిన అవసరం ఉంది. కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోబడిన పట్టదారుల పరిస్థితి ఏంటి? మరి 40 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీసులు ఇవ్వడం వల్ల దానికి ఏం చేశారు? మీరు ఒక గుడి కూడా ఇచ్చారు. మీరు గుడికి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు. గ్రేవ్ గార్డ్కి ఏనికి అవకాశాలు లేవు, గ్రేవ్ గార్డ్ పెట్టుకునే అవకాశం ఉంది, కానీ గ్రేవ్ గార్డ్ కూడా మీరు నోటీసులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఓ టెంపుల్కి ఇచ్చారు నోటీస్. అట్లా టెంపుల్లకు ఇవ్వచ్చా? ఎఫ్టీఏలు అందులో ఉన్నటువంటి 40 ఏళ్ల కింద ఉన్నటువంటి టెంపుల్ ఇది. ఆ టెంపుల్కి ఇచ్చారు. మీరు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టారంట, జిహెచ్ఎంసీ బిల్డింగ్ కట్టారంట. మరి దాని పరిస్థితి ఏంటి? గ్రేవ్ గార్డ్ ఉంటుంది చెర్లలో చాలా మటుకు ఎక్కువ పెద్దలు ఉన్నప్పుడు చాలా మటుకు చెర్ల పక్కకే గ్రేవ్ గార్డ్ పెట్టారు, వాళ్ళు కట్టారు, దాని కూడా నోటీస్ ఇచ్చారు. మరి ఇవన్నీ తీస్తే ప్రజలలో ఏ రకంగా బాధపడుతారో ఆలోచన చేసుకోమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని చేసే పని నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను.